పునర్జన్మ. సాధారణంగా మనకు చిరపరిచితమైన విషయాలనే నమ్ముతాం, లేదా మనం చూసే సంఘటనలు సన్నివేశాలకు దగ్గరగా ఉన్న అంశాలను నమ్ముతాం. బొత్తిగా పరిచయం లేని కొత్తగా అనిపించే అంశాలను సహజంగానే నమ్మలేం, కానీ ఒక్కోసారి అలాంటివి కూడా నమ్మాలి. కళ్ళతో చూస్తేనే నమ్ముతాం అంటే హిమాలయాలు మంచు కొండలు అనే వాస్తవాన్ని కూడా నమ్మలేం. స్వయంగా వెళ్లి మాత్రమే తేల్చుకోవాలి. సరే, ఇప్పుడంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేకపోయినా హిమాలయాల వరకు వెళ్ళటం ఏమంత కష్టం కాదు. ఒకవేళ వెళ్ళలేకపోయినా ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీల్లో హిమాలయాలను చూసే అవకాశం ఉంది. కానీ అన్నిసార్లు అన్ని సందర్భాల్లో స్వయంగా చూస్తే మాత్రం నమ్ముతామంటే కుదరదు. అలాగే మన హిందూ సాంప్రదాయంలో కూడా అనేక విషయాలను గ్రంథస్థం చేయబడ్డాయి. అందులో కొన్ని నమ్మటానికి వీలుగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇలాంటి వాటిలో పునర్జన్మ అనే అంశం కూడా కీలకమైంది. ఇంతకు పునర్జన్మ ఉందా లేదా? గరుడ పురాణం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది విష్ణుమూర్తి గరుడునికి చేసిన బోధనల సమాహారం. ఇందులో జననం, మరణం, ఆత్మ ప్రయాణం వంటి విషయాలు వివరంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. గరుడ పురాణం పునర్జన్మ గురించి లోతుగా వివరిస్తుంది. ఒక శరీరాన్ని విడిచిన ఆత్మ తన కర్మల ఫలితంగా మరొక జన్మను పొందుతుంది. ఆ ఆత్మ ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో పునర్జన్మ ఎత్తుతుందో ఇందులో స్పష్టంగా చెప్పబడింది. ఇది అంతా మనం చేసే పనుల ఫలితమే. నిజానికి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. గతంలో మనం చేసిన పనుల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తుంది. అలాగే ఈ రోజు మనం చేసే పనులు రేపటి ఫలితాలను నిర్దేశిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు పనులు చేస్తే బాధ తప్పదు అని గరుడ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆత్మను తన వద్దకు తీసుకెళ్లి ఆ ఆత్మ చేసిన కర్మల చిట్టాను పరిశీలిస్తాడు. ఆ ఆత్మ మంచిగా జీవించిందా లేదా, లేక చెడు మార్గంలో నడిచిందా అని ఆయన నిర్ణయిస్తాడు. మంచి పనులు చేసిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి, చెడ్డ పనులు చేసిన వారు నరకానికి పంపబడతారు. ఈ పురాణం మోక్ష మార్గాన్ని కూడా వివరిస్తుంది. దాని ప్రకారం సత్యాన్ని అనుసరించాలి, భగవంతుడిపై భక్తిని పెంచుకోవాలి, కర్మలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఈ మార్గంలో నడిచే వ్యక్తి జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతాడు. గరుడ పురాణం చెప్పినట్టు ఆత్మ శాశ్వతం. ఇది శరీరాన్ని మాత్రమే మార్చుతుంది. శరీరం చనిపోతే ఆత్మ మరొక దాన్ని పొందుతుంది. ఇది ఎప్పటికీ ఉండే శుద్ధమైన శక్తి. గరుడ పురాణంలో ప్రేతాత్మల గురించి కూడా వివరించారు. కొన్ని ఆత్మలు తమ పని పూర్తి చేయకపోవడంతో శాంతి పొందలేవు. అవి భూమిపై ఉండి సంచరిస్తుంటాయి. ఇవి తమ కర్మల ఫలితంగా దిక్కుతోచని స్థితిలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధర్మాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఇది జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ మానసికంగా ప్రశాంతతతో ఉంటాడు. ఈ పురాణం మనకు ఆధ్యాత్మికంగా ఎదగటం ఎలా అనే విషయాన్ని నేర్పుతుంది. కర్మ గురించి అవగాహన పెరుగుతుంది. నెమ్మదిగా జీవితంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది. గరుడ పురాణం మన జీవితానికి దిక్సూచి లాంటిది. ఇది కేవలం గ్రంథం కాదు, జీవితం ఎలా నడిపించాలో నేర్పే మార్గదర్శి. దీన్ని చదవడం వల్ల మన ఆత్మకు ఏ వైపు వెళ్లాలో తెలుస్తుంది. పునర్జన్మ. సాధారణంగా మనకు చిరపరిచితమైన విషయాలనే నమ్ముతాం, లేదా మనం చూసే సంఘటనలు సన్నివేశాలకు దగ్గరగా ఉన్న అంశాలను నమ్ముతాం. బొత్తిగా పరిచయం లేని కొత్తగా అనిపించే అంశాలను సహజంగానే నమ్మలేం, కానీ ఒక్కోసారి అలాంటివి కూడా నమ్మాలి. కళ్ళతో చూస్తేనే నమ్ముతాం అంటే హిమాలయాలు మంచు కొండలు అనే వాస్తవాన్ని కూడా నమ్మలేం. స్వయంగా వెళ్లి మాత్రమే తేల్చుకోవాలి. సరే, ఇప్పుడంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేకపోయినా హిమాలయాల వరకు వెళ్ళటం ఏమంత కష్టం కాదు. ఒకవేళ వెళ్ళలేకపోయినా ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీల్లో హిమాలయాలను చూసే అవకాశం ఉంది. కానీ అన్నిసార్లు అన్ని సందర్భాల్లో స్వయంగా చూస్తే మాత్రం నమ్ముతామంటే కుదరదు. అలాగే మన హిందూ సాంప్రదాయంలో కూడా అనేక విషయాలను గ్రంథస్థం చేయబడ్డాయి. అందులో కొన్ని నమ్మటానికి వీలుగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇలాంటి వాటిలో పునర్జన్మ అనే అంశం కూడా కీలకమైంది. ఇంతకు పునర్జన్మ ఉందా లేదా? గరుడ పురాణం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది విష్ణుమూర్తి గరుడునికి చేసిన బోధనల సమాహారం. ఇందులో జననం, మరణం, ఆత్మ ప్రయాణం వంటి విషయాలు వివరంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. గరుడ పురాణం పునర్జన్మ గురించి లోతుగా వివరిస్తుంది. ఒక శరీరాన్ని విడిచిన ఆత్మ తన కర్మల ఫలితంగా మరొక జన్మను పొందుతుంది. ఆ ఆత్మ ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో పునర్జన్మ ఎత్తుతుందో ఇందులో స్పష్టంగా చెప్పబడింది. ఇది అంతా మనం చేసే పనుల ఫలితమే. నిజానికి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. గతంలో మనం చేసిన పనుల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తుంది. అలాగే ఈ రోజు మనం చేసే పనులు రేపటి ఫలితాలను నిర్దేశిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి,
చెడు పనులు చేస్తే బాధ తప్పదు అని గరుడ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆత్మను తన వద్దకు తీసుకెళ్లి ఆ ఆత్మ చేసిన కర్మల చిట్టాను పరిశీలిస్తాడు. ఆ ఆత్మ మంచిగా జీవించిందా లేదా, లేక చెడు మార్గంలో నడిచిందా అని ఆయన నిర్ణయిస్తాడు. మంచి పనులు చేసిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి, చెడ్డ పనులు చేసిన వారు నరకానికి పంపబడతారు. ఈ పురాణం మోక్ష మార్గాన్ని కూడా వివరిస్తుంది. దాని ప్రకారం సత్యాన్ని అనుసరించాలి, భగవంతుడిపై భక్తిని పెంచుకోవాలి, కర్మలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఈ మార్గంలో నడిచే వ్యక్తి జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతాడు. గరుడ పురాణం చెప్పినట్టు ఆత్మ శాశ్వతం. ఇది శరీరాన్ని మాత్రమే మార్చుతుంది. శరీరం చనిపోతే ఆత్మ మరొక దాన్ని పొందుతుంది. ఇది ఎప్పటికీ ఉండే శుద్ధమైన శక్తి. గరుడ పురాణంలో ప్రేతాత్మల గురించి కూడా వివరించారు. కొన్ని ఆత్మలు తమ పని పూర్తి చేయకపోవడంతో శాంతి పొందలేవు. అవి భూమిపై ఉండి సంచరిస్తుంటాయి. ఇవి తమ కర్మల ఫలితంగా దిక్కుతోచని స్థితిలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధర్మాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఇది జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ మానసికంగా ప్రశాంతతతో ఉంటాడు. ఈ పురాణం మనకు ఆధ్యాత్మికంగా ఎదగటం ఎలా అనే విషయాన్ని నేర్పుతుంది. కర్మ గురించి అవగాహన పెరుగుతుంది. నెమ్మదిగా జీవితంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది. గరుడ పురాణం మన జీవితానికి దిక్సూచి లాంటిది. ఇది కేవలం గ్రంథం కాదు, జీవితం ఎలా నడిపించాలో నేర్పే మార్గదర్శి. దీన్ని చదవడం వల్ల మన ఆత్మకు ఏ వైపు వెళ్లాలో తెలుస్తుంది. పునర్జన్మ. సాధారణంగా మనకు చిరపరిచితమైన విషయాలనే నమ్ముతాం, లేదా మనం చూసే సంఘటనలు సన్నివేశాలకు దగ్గరగా ఉన్న అంశాలను నమ్ముతాం. బొత్తిగా పరిచయం లేని కొత్తగా అనిపించే అంశాలను సహజంగానే నమ్మలేం. కానీ ఒక్కోసారి అలాంటివి కూడా నమ్మాలి. కళ్ళతో చూస్తేనే నమ్ముతాం అంటే హిమాలయాలు, మంచు కొండలు అనే వాస్తవాన్ని కూడా నమ్మలేం. స్వయంగా వెళ్లి మాత్రమే తేల్చుకోవాలి. సరే, ఇప్పుడంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేకపోయినా హిమాలయాల వరకు వెళ్ళటం ఏమంత కష్టం కాదు. ఒకవేళ వెళ్ళలేకపోయినా ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీల్లో హిమాలయాలను చూసే అవకాశం ఉంది. కానీ అన్నిసార్లు అన్ని సందర్భాల్లో స్వయంగా చూస్తే మాత్రం నమ్ముతామంటే కుదరదు. అలాగే మన హిందూ సాంప్రదాయంలో కూడా అనేక విషయాలను గ్రంథస్థం చేయబడ్డాయి. అందులో కొన్ని నమ్మటానికి వీలుగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇలాంటి వాటిలో పునర్జన్మ అనే అంశం కూడా కీలకమైంది. ఇంతకు పునర్జన్మ ఉందా లేదా? గరుడ పురాణం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది విష్ణుమూర్తి గరుడునికి చేసిన బోధనల సమాహారం. ఇందులో జననం, మరణం, ఆత్మ ప్రయాణం వంటి విషయాలు వివరంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. గరుడ పురాణం పునర్జన్మ గురించి లోతుగా వివరిస్తుంది. ఒక శరీరాన్ని విడిచిన ఆత్మ తన కర్మల ఫలితంగా మరొక జన్మను పొందుతుంది. ఆ ఆత్మ ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో పునర్జన్మ ఎత్తుతుందో ఇందులో స్పష్టంగా చెప్పబడింది. ఇది అంతా మనం చేసే పనుల ఫలితమే. నిజానికి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. గతంలో మనం చేసిన పనుల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తుంది. అలాగే ఈ రోజు మనం చేసే పనులు రేపటి ఫలితాలను నిర్దేశిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు పనులు చేస్తే బాధ తప్పదు అని గరుడ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆత్మను తన వద్దకు తీసుకెళ్లి ఆ ఆత్మ చేసిన కర్మల చిట్టాను పరిశీలిస్తాడు. ఆ ఆత్మ మంచిగా జీవించిందా లేదా, లేక చెడు మార్గంలో నడిచిందా అని ఆయన నిర్ణయిస్తాడు. మంచి పనులు చేసిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి, చెడ్డ పనులు చేసిన వారు నరకానికి పంపబడతారు. ఈ పురాణం మోక్ష మార్గాన్ని కూడా వివరిస్తుంది. దాని ప్రకారం సత్యాన్ని అనుసరించాలి, భగవంతుడిపై భక్తిని పెంచుకోవాలి, కర్మలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఈ మార్గంలో నడిచే వ్యక్తి జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతాడు. గరుడ పురాణం చెప్పినట్టు ఆత్మ శాశ్వతం. ఇది శరీరాన్ని మాత్రమే మార్చుతుంది. శరీరం చనిపోతే ఆత్మ మరొక దాన్ని పొందుతుంది. ఇది ఎప్పటికీ ఉండే శుద్ధమైన శక్తి. గరుడ పురాణంలో ప్రేతాత్మల గురించి కూడా వివరించారు. కొన్ని ఆత్మలు తమ పని పూర్తి చేయకపోవడంతో శాంతి పొందలేవు. అవి భూమిపై ఉండి సంచరిస్తుంటాయి. ఇవి తమ కర్మల ఫలితంగా దిక్కుతోచని స్థితిలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధర్మాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఇది జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ మానసికంగా ప్రశాంతతతో ఉంటాడు. ఈ పురాణం మనకు ఆధ్యాత్మికంగా ఎదగటం ఎలా అనే విషయాన్ని నేర్పుతుంది. కర్మ గురించి అవగాహన పెరుగుతుంది. నెమ్మదిగా జీవితంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది. గరుడ పురాణం మన జీవితానికి దిక్సూచి లాంటిది. ఇది కేవలం గ్రంథం కాదు, జీవితం ఎలా నడిపించాలో నేర్పే మార్గదర్శి. దీన్ని చదవడం వల్ల మన ఆత్మకు ఏ వైపు వెళ్లాలో తెలుస్తుంది.